హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్ అండి. సో ఇవాళ కొద్దిగా పవర్ ఇష్యూ ఉంది. సో అందుకోసం ఇవాళ నేను నా ట్యాబ్తోనే మీకు అనాలిసిస్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ల్యాప్టాప్లో పవర్ లేదు అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ కూడా సరిగ్గా ప్రాపర్గా యాక్సెస్ లేదండి ఇవాళ. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి ఇది డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి కంటిన్యూస్లీ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఏదైతే ఈ క్యాండిల్ ఉందో సో ఈ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. సో ఆల్రెడీ మనం వీక్లీ అనాలిసిస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో 24,600 24,500 సపోర్ట్స్ తీసుకుంటున్నాయి నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనకి హైస్ ఉన్నాయో అంటే ప్రీవియస్ డే హైస్ని టార్గెట్ చేస్తూ ఉండండి. సో మార్కెట్ ఒకవేళ ఏదైనా ప్రీవియస్ డే హై బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా లో బ్రేక్ చేస్తే కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. సో ఈ క్యాండిల్ ఒక రేంజ్ ఏదైతుందో ఈ రేంజ్లో మార్కెట్లో హై క్వాంటిటీస్లో ట్రేడ్ చేయకండి, ఓవర్ ట్రేడింగ్ కూడా అస్సలు చేయకండి, ఓకేనా. సో కమింగ్ డేస్లో ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎక్స్పైరీలో మేబీ ట్రెండింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బికాజ్ మనం ఈ 3 డేస్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి సో మార్కెట్ ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ మనం చూసామనుకోండి, స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి వెళ్ళి మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ ఈ జోన్లో మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే. దాని తర్వాత ఈ జోన్ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది 24,600 లెవెల్. సో అక్కడ కూడా నేను మెన్షన్ చేశాను 24,600 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ 24,500 దగ్గరికి మార్కెట్లో సపోర్ట్ ఉంది అని చెప్పి. మార్కెట్ అక్కడి వరకు వచ్చి మార్కెట్ అగైన్ మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళేది. సో ఇక్కడ ఒక చిన్న టూల్ మీకు చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్లీ అర్థమవుతుంది. సో ఆల్రెడీ మన ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్కి తెలుసు, బట్ యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు టూల్ గురించి. సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు టూల్ ఇది. సో ఇది స్పెషల్లీ ఇంట్రాడే కోసమే డిజైన్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టూల్ పెట్టిన తర్వాత సో ఈ టూల్ లేకుంటే మనకేం జరిగేది, మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉందా లేదా అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు. సో ఎస్పెషల్లీ బిగినర్స్ వచ్చేసి ఈ పాయింట్లో అంటే మార్కెట్ ఇక్కడ మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర ట్రాప్ అయిపోయి మార్కెట్లో ఈ పాయింట్లో ఈ సైడ్లో కూడా ఎంట్రీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళకి సపోర్ట్ ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్లీ మనకి నోటీస్ చేయడానికి రాదు. సో అందుకోసం ఇది ఇంట్రాడేలో ఎస్పెషల్లీ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ లెవెల్ ఉండే. సో అది మనకి టూల్ ద్వారా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ నేను టూల్ పెడితే మీకు క్లియర్లీ అది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి 24,500 లెవెల్. సో ఎగ్జాక్ట్లీ 24,500 ఆర్ 520 జోన్ ఏదైతుందో అది మనకి సపోర్ట్ లెవెల్ ఉండే. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అప్ సైడ్లో బౌన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ బౌన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం చూసి 100 పాయింట్స్ అప్ సైడ్లో వెళ్ళింది మార్కెట్. సో రేపు మార్కెట్ కనుక ఈ పాయింట్ నుంచి అంటే 24,600 లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఈ పాయింట్ లెవెల్ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్డ్ అయితే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 24,680 అండ్ 650. ఈ జోన్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి అండ్ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్ టు 24,750. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే నిఫ్టీలో ఈ జోన్ ఉంది కదా, ఇవాళ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఆ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది కదా, ఈ జోన్ కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ కూడా నేను క్లియర్లీ మెన్షన్ చేశాను ఫ్రీ టెలిగ్రామ్లో. మార్కెట్ 24,500 కిందికి వెళ్తే మార్కెట్ బేరిష్ వ్యూ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే ఫర్దర్ మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రేపు కూడా హోల్డ్ చేసింది అనుకోండి అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ కనుక 24,650 680 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ వచ్చేసి 24,750 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కూడా ఇదే జోన్ సైడ్ వేస్లో ఉంది మార్కెట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ ఇక్కడ కూడా అంతే
ఇక్కడ మార్కెట్ అనేది ట్రాప్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డబుల్ బాటమ్ క్రియేట్ చేసి మార్కెట్ ఈ పాయింట్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఈ పాయింట్ మీరు నోటీస్ చేస్తే 53,350 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్. ఇది కూడా నేను మెన్షన్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 53,350 సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో రిజెక్షన్ వచ్చి ఉంటేనో ఆ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో క్లోజ్ చేసింది. అంటే 53,600 పైన మార్కెట్లో క్లోజ్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు 53,500, 600 పైన మార్కెట్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అప్ సైడ్ అప్ టు 53,700, 800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ కనుక మనం చూస్తే, ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, ఇది మనం రిమూవ్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇది మనం తీసేద్దాం. ఇక్కడ మనం ఏదైతే టూల్ ఉందో అది మనం డిసేబుల్ చేసేద్దాం. అది ఓన్లీ 5 minutes and 15 minutes దానికన్నా చిన్న టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో అది ఇంట్రాడే కాబట్టి. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్లో కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో ఇక్కడ 5th December క్యాండిల్ ఉందో, ఆల్మోస్ట్ ఆల్ 3 days నుంచి కూడా ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. కంటిన్యూస్లీ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉంది. అండ్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది 53,200 లెవెల్, 53,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 53,350 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ కిందికి వస్తేనే బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే ఈ లెవెల్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. మార్కెట్ ఒకవేళ ఏదైతే నిన్నటి హై బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 53,700 కానీ 750 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే డబుల్ టాప్ ఉందో అండ్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ అయినాయి అనుకోండి, అండ్ అప్పుడు ఇంకా స్ట్రాంగ్లీ ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అయితే ఇవాళ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే 53,350 లెవెల్ సపోర్ట్ తీసుకుంది. దాని కిందికి వస్తేనే మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రేడింగ్ వ్యూలో యాజ్ ఆఫ్ నో అయితే నాకు సెన్సెక్స్ యాడ్ లేదు. అయినా సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన ప్రాపర్గా ఉండదు. సో సెన్సెక్స్ని సేమ్ అనాలిసిస్, నిఫ్టీ అనాలిసిస్, సెన్సెక్స్ అనాలిసిస్ ఆల్మోస్ట్ సేమ్. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో సెన్సెక్స్ ఫాలో అవ్వాలంటే నిఫ్టీని ఫాలో అవ్వండి. నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంటుంది, నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉంటుంది. చార్ట్ అనాలిసిస్ సేమ్ ఉంటుంది నిఫ్టీది సెన్సెక్స్. ఓకేనా. టేక్ కేర్ అండి, బాయ్ అండి.